అందరికీ నమస్కారాలు. ప్రభుత్వం తాలూకా బడ్జెట్ వివరాలు మనందరం చూసాం. ప్రధానంగా స్టార్ట్ చేసేటప్పుడే గురజాడ అప్పారావు గారు కీర్తనతో స్టార్ట్ చేసి మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువగా మంచి చేకూర్చేలాగా బడ్జెట్ ఉంటుందని అనౌన్స్ చేస్తూ ఈరోజు ప్రధానమైనటువంటి డెసిషన్ తీసుకున్నారు. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో 5 లక్షల నుంచి 12 లక్షల వరకు చేయడం అనేది చాలా డేరింగ్ స్టెప్. అది ఈరోజు మధ్యతరగతికి పూర్తి స్థాయిలో సపోర్ట్ వచ్చేలాగా ఇన్కమ్ ట్యాక్స్ అనే దాన్ని 5 లక్షల నుంచి 12 లక్షలు చేయడం అంటే ఖచ్చితంగా చాలా డేరింగ్ స్టెప్. అది అటువంటి స్టెప్ని మనందరం కూడా స్వాగతిస్తూ ఈరోజు కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజానికం మధ్యతరగతి కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ఆనందకరమైన విషయం సంగతి తెలుసుకొని ఈ కూటమి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తున్నారు. మరి అంతేకాకుండా ఈరోజు ఎన్నో స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నది. ఈరోజు జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్కి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ కేవలం 3,000 కోట్ల రూపాయల వర్కులు మాత్రమే చేయగలిగిన ఆంధ్రప్రదేశ్కి ఈరోజు సుమారు 70,000 కోట్ల రూపాయలు జల్ జీవన్ మిషన్కి అవసరమయ్యే రాష్ట్రానికి తాగునీటి సమస్య అనేది ప్రధాన సమస్య తెలుసుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా జల్ జీవన్ మిషన్ని ఎక్స్టెండ్ చేయమని కోరగా వాళ్ళు వెంటనే దాన్ని ఇంకో 3 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేయడం కూడా మనందరం చూసాం ఈరోజు బడ్జెట్లో. సో ఖచ్చితంగా అదొక మంచి గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు తాగునీటి సమస్య అనేది ప్రతి రాష్ట్రం, ప్రతి గ్రామంలో ఉంది. తాగునీటి సమస్యను పరిష్కరించేలాగా శాశ్వతమైన సోర్స్ ద్వారా, అంటే ఒక రివర్ డ్యామ్ నుంచి వాటర్ వచ్చేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేసి ఈరోజు 70,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఈరోజు రాష్ట్రానికి తాగునీటి సమస్యకు పరిష్కారం ఇచ్చేలాగా వెంటనే ఈరోజు జల్ జీవన్ మిషన్ స్కీమ్ కూడా ఈ సంవత్సరంతో ఈ ఫైనాన్షియల్ ఇయర్తో క్లోజ్ అయిపోయింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి వారు అడిగిన వెంటనే దాన్ని ఇంకో 3 years ఎక్స్టెండ్ చేస్తూ దాన్ని ప్రతిపాదించడం అంటే ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఒక మంచి సదుద్దేశం, మంచి న్యూస్ అని చెప్పాలి. అది కూడా నేను స్వాగతిస్తూ, మరి అంతేకాకుండా ఈరోజు పౌర విమాన శాఖ, ఈ శాఖలో 120 ఎయిర్పోర్ట్స్ కొత్త వస్తున్నాయి. ఈరోజు మన రాష్ట్రంలో చూసాం భోగాపురం ఎయిర్పోర్ట్, అది శాంక్షన్ చేసి ఈరోజు ఇంకా ఆపరేషన్ చేసుకోలేకపోయాం. కానీ అది ఆపరేషన్స్ కానీ వస్తే ఈరోజు విజయనగరం జిల్లా కానీ ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఒక అభివృద్ధికి నాందిగా పలికే విధంగా దేశం అంతా కూడా ఇంకో 120 ఎయిర్పోర్ట్స్ నిర్మాణం కూడా ఈరోజు కార్యాచరణ చేస్తూ ఈరోజు ఒక ట్రాన్స్పోర్ట్ని సింప్లిఫై చేయడానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కార్యాచరణ చేస్తుందంటే ఖచ్చితంగా దాన్ని కూడా స్వాగతించాలి. మరి అంతేకాకుండా స్కూల్ ఎడ్యుకేషన్, ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్లో 50,000 అటల్ ల్యాబ్స్ కూడా ప్రతిపాదించారు. అటల్ ల్యాబ్స్ ఈరోజు స్కూల్స్లో చదువుకునే విధానంలో ల్యాబ్ ప్రాక్టికల్ అప్రోచ్ కూడా తీసుకురావడానికి కూడా అటల్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో బాగా పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ మోడల్ అది. దాన్ని కూడా దేశమంతా కలిపి ఒక 50 స్కూల్స్లో కూడా అడాప్ట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా దాన్ని కూడా మనం స్వాగతించాలి. అంతేకాకుండా మరీ ముఖ్యంగా మేము చూస్తున్నటువంటి ఎంఎస్ఎంఈ సెక్షన్, ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్కి పెద్ద ఎత్తున సపోర్ట్ వచ్చింది. గతంలో మనం చూసాం 1,00,000 కోట్లు ఎంఎస్ఎంఈకి అనేది, అదేంటంటే సిజిటిఎంఎస్ ప్రోగ్రామ్ ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు మన బ్యాంకర్స్కి ఒక సపోర్ట్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశారు గత బడ్జెట్లో. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ 1.5 lakhs ఇంకా ఈరోజు ఈ బడ్జెట్లో కూడా అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల 2.5 lakhs ఆఫ్ సిజిటిఎంఎస్ ప్రోగ్రామ్కి ఎన్హాన్స్ అవుతుంది. ఎవరైనా లోన్ ఇండస్ట్రీ పెట్టుకున్న వాళ్ళు, ఎవరైనా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు 5 కోట్ల వరకు అసెట్ ఫ్రీ లోన్స్ వస్తున్నాయి. దాన్ని 10 కోట్ల వరకు ఎక్స్టెండ్ చేయమని కూడా బ్యాంకర్స్కి ఇవ్వడం జరుగుతుంది. దానికి బ్యాంకర్స్కి 10 కోట్లు అసెట్ ఫ్రీ లోన్ ఇచ్చేటప్పుడు ఈ సిజిటిఎంఎస్ ప్రోగ్రామ్ ద్వారా ఏదైతే సపోర్ట్ ఉంటుందో అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ అది. సో దాన్ని స్టేట్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంది. మనం కూడా చూసాం 5,000 కోట్ల రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంది. అలాగే ఈరోజు ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే 10 కోట్ల వరకు అసెట్ ఫ్రీ లోన్స్ వచ్చేలాగా ప్లాన్ చేయడం. అంతేకాకుండా స్టార్టప్ ఫండ్ కింద 10 crores వరకు గతంలో ఉంటే దాన్ని 20 crores చేయడం. మరి అంతేకాకుండా సెక్టర్ బేస్లో ప్రతిపాదిస్తూ చాలా ఇండస్ట్రీస్కి చేయూతను కల్పించేలాగా కార్యాచరణ చేశారు. ఈరోజు టాయ్ ఇండస్ట్రీని
మోర్ ముందుకు తీసుకెళ్లేలాగా టాయ్ ఇండస్ట్రీస్కి, టాయ్ పార్క్స్కి ఎక్కువగా సపోర్ట్ ఇచ్చే మెకానిజం కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా అంటే ఒక కలెక్టివ్ అప్రోచ్. ఈరోజు ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాల్లో ఈరోజు బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా దాన్ని ప్రతిపాదిస్తూ మైక్రో ఇండస్ట్రీస్ కానీ, స్మాల్ ఇండస్ట్రీస్ కానీ, మీడియం ఇండస్ట్రీస్ కానీ ఫ్లోరిష్ అయ్యేలాగా. అంతేకాకుండా ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే మీడియం ఇండస్ట్రీని కూడా దాని తాలూకు లిమిట్ని కూడా పెంచారు. ఈరోజు 50 కోట్ల నుంచి 100 కోట్లు చేశారు. సో 100 కోట్ల కింద ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ కింద తీసుకురావడం వల్ల ఇది CGTMS ప్రోగ్రామ్ ఏదైతే ఉందో కూడా వాటికి కూడా వర్తించేలాగా. సో ఖచ్చితంగా దాన్ని మనం అందరూ కూడా స్వాగతించాలి. ఎందుకంటే ఈరోజు ఆ ఇండస్ట్రీ మేము చూస్తున్నాం కాబట్టి అది ఎంతో ఉపయోగకరం అని మాకు తెలుసు. ఖచ్చితంగా కేంద్ర బడ్జెట్లో ఈ ప్రతిపాదన అనేది ఖచ్చితంగా మనందరం స్వాగతించాలి. ఎందుకంటే ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకైతే మాత్రం ఇది పెద్ద చేయూతను కల్పించింది. ఇది వాస్తవ పరిస్థితులను మీరు ఖచ్చితంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు కానీ, మీరు ఇండస్ట్రీ పెట్టేటప్పుడు, మీరు బ్యాంకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఈ రెండు మీరు చేసినప్పుడు ఖచ్చితంగా దీంట్లో ఉన్న లాభాలు మీకు తెలుస్తాయని భావిస్తున్నాను. అంతేకాకుండా మన రాష్ట్రానికి వచ్చేసరికి ఈరోజు మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సపోర్ట్ ఇచ్చింది, పోలవరంకి పెద్ద ఎత్తున సపోర్ట్ ఇవ్వడం. పోలవరం చిన్న విషయం కాదు. గత ప్రభుత్వం పూర్తిగా పోలవరం ప్రాజెక్ట్నే పక్కన పెట్టేసే పరిస్థితి. గత ప్రభుత్వంలో టెక్నాలజీ అసలు ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని కూడా రిపేర్ చేయడానికి వాళ్ళ కార్యక్రమం లేక గత 5 ఏళ్ళు కూడా కాలయాపన చేశారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే దాని మీద చర్యలు చేసుకొని వర్క్ కూడా మళ్ళీ రెజ్యూమ్ చేయడం, మళ్ళీ అట్ ద సేమ్ టైం సెంటర్ నుంచి కూడా ఈరోజు ఫండ్స్ తెచ్చుకున్నాం. అంతేకాకుండా ఈరోజు మనం చూసుకుంటే గత 7 నెలలుగా ఎన్నో అభివృద్ధి పనులు మనం చేసుకున్నాము. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఈరోజు 3 ప్రధానమైనటువంటి పార్క్స్కి మనం ఫండింగ్ తెచ్చుకున్నాం. సుమారు 10,000 కోట్లు ఈరోజు వరవకల్ పార్క్ కావచ్చు, లేకపోతే కడపలో ఉన్నటువంటి పార్క్ కావచ్చు, లేకపోతే ఈరోజు శ్రీ సిటీ కాదు క్రిస్ సిటీ ఏదైతే ఉందో నెల్లూరులో దాన్ని కూడా ఒక ఫండ్ తెచ్చుకున్నాం. ఈరోజు బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే నక్కపల్లి ఉందో దాన్ని కూడా ఫండ్, ఈ 4 పార్కుల డెవలప్మెంట్కి 10,000 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ జరగదని కూడా ఈరోజు నిర్ధారణ అయిపోయింది. దానికి కావాల్సినటువంటి 11,000 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిధి కింద వస్తుంది. మరి ఎన్ని రోజుల నుంచో ఈరోజు 10 ఏళ్ళ ఈ రాష్ట్రాన్ని విడిపోయి 10 సంవత్సరాలైనా ఈరోజు క్యాపిటల్కి మనం ఎటువంటి కార్యాచరణ చేయలేదు. దానికి కూడా 11,000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుందంటే, కేంద్ర ప్రభుత్వం మాకు సమకూరుస్తుందంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఆనందపడాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ఆపర్చునిటీ వచ్చినా, ప్రధానంగా దేశంలో ఎటువంటి ఆపర్చునిటీ వచ్చినా ఆంధ్రప్రదేశ్కి ఒక అవకాశం కల్పించాలన్న ఆలోచనతో ఈరోజు చాలా కంపెనీస్ని కూడా ఆంధ్రప్రదేశ్ వైపు గైడ్ చేసే పరిస్థితిలో కూడా కేంద్ర ప్రభుత్వం నడుస్తుందంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక మంచి సపోర్ట్ మెకానిజం అయితే ఈ రాష్ట్రానికి దొరుకుతుంది. అలాగే ఈ బడ్జెట్లో కూడా చాలా విషయాలు అయితే లోతుగా వెళ్తే ఖచ్చితంగా మన రాష్ట్రానికి మంచి చేకూర్చేలాగా ప్రతి అంశం కూడా ఉందని తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రతిపక్షాలు చెప్తున్నాయి బడ్జెట్ విషయంలో దానికి ఏదో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని. నేనైతే మాత్రం దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ బడ్జెట్ దేశమంతా కూడా ఆనందపడే బడ్జెట్. ఖచ్చితంగా దేశం అంతా మధ్యతరగతి కానీ, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీకి కానీ, అలాగే మన రాష్ట్రానికి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ విషయంలో కానీ తాగునీటి సమస్య సాల్వ్ అవుతుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ బెటర్ అవుతుంది. అంతేకాకుండా ఈరోజు ఆరోగ్య మిత్ర ఏదైతే హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో అది కూడా ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున సపోర్ట్ ఇచ్చే మెకానిజం. అంతేకాకుండా పోలవరం, అంతేకాకుండా ఈరోజు ఇండస్ట్రీకి ఈ 5 ఫ్యాక్టర్స్లో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి సపోర్ట్ వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని భావిస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.